అసెంబ్లీ సమావేశాలు మనము స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగబోతా ఉన్నాయి. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష. అసెంబ్లీ ఆవరణలో నిరసనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు. శాసనసభ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సోమవారం తన ఛాంబర్లో పోలీస్, ఇంటెలిజెన్స్ అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాష్, సిఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు సభ లోపల వెలుపల శాంతియుత వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభకు సకాలంలో చేరుకునేలా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు జరుగుతాయని, గతంలో మాదిరిగానే ఈ సమావేశాలకు ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో ముద్రించాలని అధికారులకు సూచించారు. శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాల క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు చెప్పినటువంటి విషయాన్ని అయితే చూస్తా ఉన్నాం. ఈ బడ్జెట్లో విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు ఏది ఉంటే దాదాపు బడుగు బలహీన వర్గాలకు మెయిన్గా ఇప్పుడు ఖర్చు పెట్టిస్తున్నది ఏంటిదంటే విద్యా వైద్యమే. ఆ విద్యా వైద్యానికి కనుక ఎక్కువ మీరు డబ్బులు పెడితే మాత్రం ఖచ్చితంగా అది ఉపయోగకరంగానే ఉంటుంది.